అందరికీ నమస్కారం. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ యొక్క మాడ్యూల్ని కొనసాగిద్దాం. నేను నవ్యశ్రీ. నిమి తరపున వివిధ విద్యుత్ ఉపకరణాల విద్యుత్ భాగాలను విడదీయడం మరియు అసెంబ్లింగ్ చేయడం అనే ప్రక్రియ ద్వారా మీకు మార్గనిర్దేశనం చేస్తాను. ఒక ఎలక్ట్రీషియన్ గా మీరు సాధారణంగా ఉపయోగించే కొన్ని విద్యుత్ ఉపకరణాలైన కుకింగ్ రేంజ్, గీజర్, వాషింగ్ మెషిన్ మరియు పంప్ ని తొలగించి అసెంబుల్ చేయగలగాలి. ఈ పాఠం ఇంతకు ముందు పేర్కొన్న అన్ని అంశాలను కవర్ చేస్తుంది. ఈ అభ్యాసన పూర్తయిన తర్వాత మీరు వీటిని చేయగలుగుతారు. కుకింగ్ రేంజ్, గీజర్, వాషింగ్ మిషన్ మరియు పంప్ సెట్ ని తొలగించగలుగుతారు. లోపమున్న భాగాలు గుర్తిస్తారు. దెబ్బతిన్న భాగాలను అవసరమైన చోట మంచి వాటితో భర్తీ చేస్తారు. తొలగించిన విద్యుత్ ఉపకరణాలను అసెంబుల్ చేస్తారు. వాటి పనితీరును పరీక్షిస్తారు. సరైన దుస్తులు, కళ్ళజోడు, గ్లౌజులు మరియు బూట్లు ధరించడం ద్వారా భద్రతను ధృవీకరించండి. ఈ ఎక్సర్సైజ్ కోసం అవసరమైన టూల్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ టూల్ కిట్, స్పానర్ సెట్ 6 నుండి 22 మిల్లీమీటర్లు, మెగ్గర్ 500 వాట్స్, మల్టీమీటర్, టెస్ట్ ల్యాంప్ 60 వాట్లు, పులి పుల్లర్ 3 కాళ్ళు. అవసరమైన ఎక్విప్మెంట్స్: కుకింగ్ రేంజ్ 1500 వాట్లు, గీజర్ 1500 వాట్లు, వాషింగ్ మిషన్ సాధారణ 240 వాల్ట్, సింగిల్ ఫ్రీజ్ మోటార్ 240 వోల్ట్లతో కూడిన పంప్ సెట్. అవసరమైన ఇతర మెటీరియల్: సర్వీస్ మాన్యువల్, క్లీనింగ్ బ్రష్, దుస్తుల వ్యర్థాలు, కిరోసిన్, గ్రీజు. ఒక కుకింగ్ రేంజ్ ని రిపేర్ చేయడం ద్వారా మనం ఈ వ్యాయామాన్ని ప్రారంభిద్దాం. ఎలక్ట్రిక్ స్టవ్లు చదునైన స్పైరల్ కాయిల్ ను కలిగి ఉంటాయి. ఇది విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తున్నప్పుడు వేడెక్కుతుంది. మంట ఉండదు, కానీ కాయిల్ యొక్క కాంతి ద్వారా విద్యుత్ ప్రవాహం యొక్క తీవ్రతను మీరు చూడవచ్చు. ఈ కాయిల్స్ నుండి వేడి నేరుగా మీ పాత్రలకు బదిలీ అవుతుంది. విద్యుత్ పొయ్యిలు కుక్ టాప్ యొక్క సర్ఫేస్ కప్పి ఉంచే గాజు సిరామిక్ షీట్ కింద కాయిల్స్ లేదా దాచిన వాటిని బహిర్గతం చేసి ఉండవచ్చు. స్టవ్ కింద మైక్రోవేవ్ ఓవెన్ కూడా అమర్చారు. మనం టెస్టింగ్ ప్రారంభించడానికి ముందు కుకింగ్ రేంజ్ లోని నేమ్ ప్లేట్ వివరాలను పరిశీలించండి మరియు వాటిని తనిఖీ ఫారంలో రాయండి. పవర్ సప్లైని డిస్కనెక్ట్ చేయండి మరియు టెర్మినల్ బాక్స్ ని తెరవండి. టెర్మినల్ బాక్స్ లో వివిధ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ పవర్ సప్లైకి వస్తాయి. సెలెక్టర్ స్విచ్, ఇండికేటర్ ల్యాంప్, రేంజ్ టైమర్, థర్మోస్టాట్ యొక్క స్క్రూలను చెక్ చేయండి మరియు వాటిని బిగించండి. ఎలిమెంట్స్ యొక్క మంచి కండిషన్ కోసం వాటి యొక్క విజువల్ ఎగ్జామినేషన్ నిర్వహించండి. ప్రతి సర్ఫేస్ స్థాపన ఎలిమెంట్ యొక్క కంటిన్యూటీ కోసం మల్టీమీటర్ కు ఒక్కొక్కటిగా కనెక్ట్ చేయడం ద్వారా చెక్ చేయండి. కంటిన్యూటీ టెస్టింగ్ మోడ్ లో మల్టీమీటర్ సెట్ చేయండి. మల్టీమీటర్ యొక్క 2 ప్రాబ్లమ్ ను హీటింగ్ ఎలిమెంట్ యొక్క టెర్మినల్స్ లో ఉంచండి. మీరు బీప్ సౌండ్ వింటే ఎలిమెంట్ ఓకే, మీరు వినకపోతే ఎలిమెంట్ తెరిచి ఉందని భావించబడుతుంది మరియు దానిని మార్చాల్సి ఉంటుంది. ప్రతి ఎలిమెంట్ యొక్క సరైన ఆకారాన్ని చెక్ చేయండి. తరువాత ప్యానెల్ తెరవండి మరియు ఓవెన్ ర్యాక్ లో యొక్క పరిస్థితులను పరీక్షించండి. పవర్ కార్డ్ టెర్మినల్స్ మరియు టెర్మినల్ బ్లాక్ కనెక్షన్ల మధ్య మల్టీమీటర్ ప్రోబ్స్ ను ఉంచడం ద్వారా పవర్ కార్డ్ యొక్క కంటిన్యూటీని టెస్ట్ చేయండి. అదే విధంగా అన్ని టెర్మినల్స్ మరియు వంట శ్రేణి యొక్క బాడీ మధ్య ఇన్సులేషన్ విలువను లెక్కించండి. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ వాల్యూ 1 మెగా ఓమ్స్ కంటే తక్కువ ఉండకూడదు. ఒకవేళ ఏదైనా లోపం కనుగొన్నట్లయితే పవర్ కార్డ్ మార్చండి. ఓవెన్ ర్యాక్, ప్యానెల్ మరియు ఇతర భాగాలను తిరిగి కలపండి. పవర్ సప్లైని కనెక్ట్ చేయండి. పని పరిస్థితిని చెక్ చేయండి. ఇది వంట శ్రేణిని విడదీయడం, తనిఖీ చేయడం మరియు అసెంబ్లీగా చేయడం ముగుస్తుంది. మనం గీజర్ యొక్క టెస్టింగ్ ని ప్రారంభిద్దాం. సాధారణంగా గీజర్ లో 2 పైపులు అమర్చిన నీటి ట్యాంక్ ఉంటుంది. ఒకటి చల్లని నీటి ఇన్లెట్ కోసం మరియు మరొకటి వేడి నీటి అవుట్లెట్ కోసం. వాటర్ ట్యాంక్ లో థర్మోస్టాట్ ద్వారా నియంత్రించబడే హీటింగ్ ఎలిమెంట్స్ అమర్చబడి ఉంటాయి. థర్మోస్టాట్ నిర్దేశిత ఉష్ణోగ్రత విలువకు మించి నీటిని వేడి చేయకుండా చూసుకుంటుంది. ట్యాంక్ సాధారణంగా కొన్ని ఇన్సులేటింగ్ మెటీరియల్ తో కప్పబడి మెటల్ కేసింగ్ లోపల చుట్టబడి ఉంటుంది. గీజర్ పనిచేసే సూత్రం కేవలం విద్యుత్ శక్తిని ఉష్ణంగా మార్చడం. మేం టెస్టింగ్ ప్రారంభించడానికి ముందు తనిఖీ ఫారంలో గీజర్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను పరిశీలించండి మరియు నోట్ చేసుకోండి. విద్యుత్ సరఫరాను నిలిపివేయండి. పవర్ టెర్మినల్ కనెక్షన్ మరియు థర్మోస్టాట్ ఇన్స్టాలేషన్ యొక్క తనిఖీ కవర్ ని తెరవండి. మొదట మనం పవర్ టెర్మినల్స్, థర్మోస్టాట్
థర్మోస్టాట్ హీటింగ్ ఎలిమెంట్ యొక్క దృశ్య తనిఖీని కలిగి చేయాలి మరియు అన్ని మూలకాలు మంచి స్థితిలో ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి. థర్మోస్టాట్ పైలట్ ల్యాంప్ మరియు హీటింగ్ ఎలిమెంట్ వద్ద స్క్రూ యొక్క సరైన బిగుతును తనిఖీ చేయండి. ఇప్పుడు మల్టీమీటర్తో దాని రెసిస్టెన్స్ కొలవడం ద్వారా హీటింగ్ ఎలిమెంట్ యొక్క మంచి కండిషన్ చెక్ చేయండి. రెసిస్టెన్స్ సెట్టింగ్కు మల్టీమీటర్ని సెట్ చేయండి మరియు హీటింగ్ ఎలిమెంట్ యొక్క టెర్మినల్స్కు దాని లీడ్లను కనెక్ట్ చేయండి. ఒకవేళ మీటర్ రెసిస్టెన్స్ విలువలను 100 ఓంల లోపు చదివినట్లయితే అప్పుడు ఎలిమెంట్కు కంటిన్యూటీ ఉంటుంది మరియు అది సరే. ఒకవేళ మీటర్ ఎలాంటి విలువలను చదవకపోతే హీటింగ్ ఎలిమెంట్లో లోపం ఉందని దానిని మార్చాల్సి ఉంటుందని చెబుతారు. తరువాత పవర్ కార్డ్ యొక్క విజువల్ ఎగ్జామినేషన్ నిర్వహించండి. పవర్ కార్డ్ పిన్ టెర్మినల్స్ మరియు మల్టీమీటర్ సహాయంతో గీజర్ యొక్క టెర్మినల్స్ మధ్య కంటిన్యూటీ టెస్ట్ నిర్వహించండి. ఒకవేళ లోపం ఉన్నట్లు కనుగొనబడితే అప్పుడు పవర్ కార్డ్ మార్చండి. ఎయిర్ మధ్య ఇన్సులేషన్ టెస్ట్లు నిర్వహించండి మరియు వాటిని ఇన్స్పెక్షన్ షీట్లో రికార్డ్ చేయండి. హీటింగ్ ఎలిమెంట్ మరియు గీజర్ యొక్క బాడీ మధ్య ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ని లెక్కించండి మరియు వాటిని ఇన్స్పెక్షన్ షీట్లో రికార్డ్ చేయండి. మీకు ఏవైనా లోపాలు కనిపిస్తే వాటిని సరిదిద్దండి మరియు ఇన్సులేషన్ మంచి స్థితిలో ఉందని నిర్ధారించుకోండి. ఎలిమెంట్స్ ని తిరిగి కలపండి. గీజర్ ని సప్లైకి కనెక్ట్ చేయండి మరియు స్విచ్ ఆన్ చేయండి. పవర్ కనెక్షన్ల యొక్క దిగువ కవర్ ని తెరిచి ఉంచండి. గుర్తుంచుకోండి, గీజర్ ని నీటితో మాత్రమే ఆన్ చేయాలి. పవర్ అన్ని కాంపోనెంట్లకు చేరుకుంటున్న దాన్ని చెక్ చేయండి మరియు ధృవీకరించండి. తరువాత మనం వాషింగ్ మిషన్ యొక్క టెస్టింగ్ ని ప్రారంభిద్దాం. వాషింగ్ మిషన్ ను బట్టను నీరు మరియు డిటర్జెంట్ తో కదిలించడం ద్వారా పనిచేస్తాయి. ఇది ధూళి మరియు మరకలను తొలగించడానికి సహాయపడుతుంది. స్పిన్నింగ్ డ్రమ్ మరియు అజిటేటర్ ఒక కలయిక ద్వారా అజిటేషన్ ప్రక్రియ సాధించబడుతుంది. టబ్ నిండా బట్టలు, నీళ్లు, డిటర్జెంట్ ఉంటాయి. మనం టెస్టింగ్ ప్రారంభించడానికి ముందు తనిఖీ ఫారంలో వాషింగ్ మిషన్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలను గమనించండి మరియు నోట్ చేసుకోండి. టెర్మినల్ కనెక్షన్ ప్యానెల్ తెరవండి మరియు స్క్రూలు మరియు వైరింగ్లు యొక్క సరైన బిగుతును తనిఖీ చేయండి. మీరు ఏదైనా బదులుగా లేదా తెరిచిన వాటిని కనుగొంటే రీవైట్ చేయండి. తరువాత పవర్ కార్డ్ యొక్క విజువల్ ఎగ్జామినేషన్ నిర్వహించండి. పవర్ కార్డ్ పిన్ టెర్మినల్స్ మరియు మోటార్ యొక్క టెర్మినల్స్ మధ్య మల్టీమీటర్ సహాయంతో కంటిన్యూటీ టెస్ట్ నిర్వహించండి. వాషింగ్ మిషన్ నుంచి వాషింగ్ మిషన్ డ్రమ్ తొలగించండి. షాఫ్ట్ లేదా డ్రమ్ బెల్ట్ యొక్క బిగుతును తనిఖీ చేయండి. ఇన్లెట్ పైప్ మరియు అవుట్లెట్ పైపులు మంచి కండిషన్లో ఉన్నాయో అని చెక్ చేయండి. అవుట్ గోయింగ్ వాల్ దాని పని పరిస్థితిని తనిఖీ చేయండి. మెకానికల్ వైబ్రేషన్ని గ్రహించడం కోసం మెషిన్లో ఉపయోగించే రబ్బర్ బూషింగ్లను చెక్ చేయండి. మెగ్గర్ ఉపయోగించడం ద్వారా మోటార్కు ఇన్సులేషన్ టెస్ట్ నిర్వహించండి. ప్రతి మోటార్ టెర్మినల్స్ మరియు మోటార్ బాడీ మధ్య మెగ్గర్ టెర్మినల్స్ ఉంచండి మరియు ఇన్సులేషన్ రెసిస్టెన్స్ విలువను తనిఖీ చేయండి. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ విలువలు 1 మెగా ఓమ్స్ కంటే తక్కువగా ఉండకూడదు. ఏవైనా లోపాలు కనిపిస్తే సరిదిద్దుకోవాలి. సరిచేసిన తరువాత మోటార్ యొక్క పనితీరును తనిఖీ చేయండి. అంతా ఓకే అయితే డ్రమ్మును తిరిగి కలపండి మరియు కవర్ మూసివేయండి. పవర్ సప్లైని కనెక్ట్ చేయండి మరియు వర్కింగ్ కండిషన్ చెక్ చేయండి. దీనితో వాషింగ్ మిషన్ యొక్క విడదీయడం మరియు అసెంబ్లీగా ముగిస్తుంది. ఒక ఉదాహరణకు చూద్దాం. పంప్ భాగాలను కదులుతున్నప్పుడు గాలిని దారి నుండి బయటకు నెట్టివేస్తారు. గాలి యొక్క కదలిక పాక్షిక శూన్యతను సృష్టిస్తుంది. దీనిని ఎక్కువ గాలి లేదా నీటితో నింపవచ్చు. పంప్ సెట్ యొక్క నేమ్ ప్లేట్స్ వివరాలను నోట్ చేయండి మరియు వాటిని తనిఖీ ఫారంలో రికార్డ్ చేయండి. పంప్ సెట్ నుండి విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి. షాఫ్ట్, కార్బన్ సీల్, మోటార్ అడాప్టర్, డ్రైవ్ కాలర్, ఇంపెల్లర్, కేసింగ్, గ్యాస్కెట్ మరియు బేరింగ్లను వాటి నుంచి మంచి కండిషన్ కోసం చెక్ చేయండి. పరిస్థితి సరిగ్గా లేకపోతే వాటిని మార్చండి. ఒకవేళ అంతా సవ్యంగా ఉన్నట్లయితే పంప్ని సెట్ని తిరిగి అసెంబ్లీగా చేయండి. పవర్ సప్లైకి కనెక్ట్ చేయండి మరియు వర్కింగ్ కండిషన్ చెక్ చేయండి. దీంతో పంప్ సెట్ విడదీయడం అసెంబ్లీగా పూర్తవుతుంది. కుకింగ్ రేంజ్, గీజర్, వాషింగ్ మెషిన్ మరియు పంప్ సెట్ వంటి వివిధ పవర్ అప్లయన్సెస్ యొక్క పవర్ పార్ట్లను తొలగించడం మరియు అసెంబుల్ చేయడంపై ఈ ప్రక్రియ ముగిస్తుంది. ఈ అభ్యసనంలో మీరు
ఈ అభ్యాసన పూర్తయిన తర్వాత మీరు వీటిని చేయగలుగుతారు. కుకింగ్ రేంజ్, గీజర్, వాషింగ్ మిషన్ మరియు పంప్ సెట్ని తొలగించగలుగుతారు. లోపమున్న భాగాలు గుర్తిస్తారు. దెబ్బతిన్న భాగాలను అవసరమైన చోట మంచి వాటితో భర్తీ చేస్తారు. తొలగించిన విద్యుత్ ఉపకరణాలను అసెంబుల్ చేస్తారు. వాటి పనితీరును పరీక్షిస్తారు. అందరికీ ధన్యవాదాలు. తదుపరి అభ్యసనంలో మళ్ళీ కలుద్దాం.